ఉంది ఊరిపూరు భైరవకోన సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే బాగా నచ్చింది. ఏంటంటే దీంట్లో నాకు స్టోరీ లైన్ అనేది బాగుంది, విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా బాగుంది అనిపించింది. కానీ ఏంటంటే దీంట్లో సాంగ్స్ గురించి వచ్చినాను, కొందరికి డిసప్పాయింట్ ఎక్కడైతుందంటే వాళ్ళ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల విరూపాక్షను ఊహించుకొని వస్తే మాత్రం కొద్దిగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా లాగా అయితే అంత హర్రర్ ఎలిమెంట్స్ అయితే లేవు. బట్ వెన్నెల కిషోర్ కామెడీ కానీ వైవాహ కామెడీ కానీ చాలా బాగుంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో నగలు దొంగతనం చేస్తాడు, ఎందుకు దొంగతనం చేసిన, భైరవ కోనకి ఎందుకు వెళ్తాడు, ఆ 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనం దాంట్లోకి వెళ్తే బాగుంటుంది. ఇంకోటి షార్ట్ బాగుంటుంది, మన హీరో అంటే మొక్కజొన్న చేనులో పోయినప్పుడు ఇట్లా నరుకుతాడు, అప్పుడు ఇంకోటి కానీ తగులుతుంది, అప్పుడు మాత్రం అది హైలైట్ షాట్ అనిపించింది నాకైతే. వర్షమా బొల్ల ఏంటంటే సాంగ్స్ గురించి ఉన్నట్టు అనిపించింది. ఒక క్లారిటీ మిస్ ఏంటంటే కావ్య తాపారిని అయితే మధ్యలో ఇరికిచ్చిండు బ్రో. ఆ యాక్సిడెంట్ అయితే ఎందుకు అయింది, ఆమె ఎందుకు గురించి దీనిలోకి ఎంటర్ అనేది క్లారిటీ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి, హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. కానీ బట్ ఏంటంటే కొద్దిగా ఇంకా హెవీగా కొద్దిగా భయపెట్టించింటే బాగుండేది అనిపించింది. దయాలని డైరెక్ట్ చూపించారంట కదా. దయాలని డైరెక్ట్ చూపించిండు, కాకపోతే కొద్దిగా బాగా పెట్టింటే అంటే విరూపాక్ష అని కొద్దిగా భయం అనిపిస్తుంది. కానీ దీంట్లో కూడా కొద్దిగా అనిపిస్తుంది, కానీ అంత హెవీగా అయితే అనిపించలేదు నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ క్లైమాక్స్ ఇంకా కొద్దిగా బాగా పెట్టింటే బాగుండేది అనిపించింది. బట్ ఒక మెసేజ్ ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద ప్రేమ అనేది చావకూడదు అనే ఒక మెసేజ్ లాగా ఉందన్నమాట. ఇంకా ఏదైనా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది అనుకుంటున్నాక. బట్ సందీప్ కిషన్ యాక్టింగ్ అనేది వెన్నెల కిషోర్ది మన వైవాహది చాలా బాగుంది కామెడీ. వాళ్ళిద్దరు అయితే మన ఆట ఆడుకుంటారు ఇద్దరు మాత్రం. వెన్నెల కిషోర్ది బాగుంది ఎక్కువ శాతం అయితే. కుదర డైరెక్షన్ బాగుందన్న, కాకపోతే అదే నాకు కొద్దిగా ఎక్కువ పెట్టింటే అంటే వాళ్ళు ప్రమోషన్ చేసేటప్పుడు కానీ అంటే మూవీ వాళ్ళు ట్రైలర్ చూసినప్పుడు కానీ విరూపాక్షకు మించి ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసినారు. కాకపోతే అంత కాకుండా మనకైతే అంత బోర్ కాకుండా బాగానే ఉంది అనమాట. 4 ఇస్తానా. ఎలా అనిపించింది ఊరి పేరు భైరవకోన? చాలా బాగుందండి. హైలైట్స్ ఏమనిపించింది? హైలైట్ అని అంటే అసలు హీరో హీరోయిన్ చంపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అది అనుకోని ఒక ట్విస్ట్ అనమాట. బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ లైన్. మరి హిట్ కొట్టాడా సందీప్ కిషన్ గారు ఆల్రెడీ ఆయన లవర్ బాయ్, సో ఈ సినిమా తోటి హిట్. మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి? మూవీలో హైలైట్స్ ఏంటంటే నాన్న ఎమోషనల్ చాలా బాగుంది, సాయి కుమార్ సార్ది. సో ఆ కాత్యాయని క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ చేస్తారు, బాగుంది. దయాల కాన్సెప్ట్ అంటే రియల్గా కూడా అలా కలిసే అవకాశం ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే మనం ఎవరినైతే మిస్ చేసుకున్నామో అక్కడ మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. హర్రర్ అనిపించిందండి, బాగుంది. స్టోరీ న్యూ స్టోరీ. చాలా మంది బాగుందా అంటే అది మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. విరూపాక్షతో పోలుస్తున్నారమ్మా, విరూపాక్ష బాగాలేదంటున్నారు. లేదు, విరూపాక్ష అది వేరే స్టోరీ కంప్లీట్గా, అది బ్లాక్ మ్యాజిక్కి సంబంధించింది. ఇది డిఫరెంట్గా అంటే మన ఆత్మీయులను కలవడం కోసం కొంతమంది ఏంటంటే కోపం, పగ, ద్వేషం వాటితో పాటు ఇక్కడే ఉంటారు కదా. సో స్వర్గానికి నరకానికి మధ్యలో ఉంటారు కదా, సో దానికి సంబంధించింది ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ హీరో హీరోయిన్ క్యారెక్టర్ సూపర్. లవ్ స్టోరీ అంటారా లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చి చూడొచ్చండి, మరి అంత భయపడేదైతే ఏం లేదు. సో రెగ్యులర్గా హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా హారర్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి. బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా ఇది. ఊరి పేరు భైరవకోన. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అని అంటే అది ఆటోమేటిక్గా, అండ్ హర్ష కూడా ఉన్నాడు కాబట్టి కామెడీ సూపర్. అదే వైవా హర్ష గారు, ఇప్పుడు అతను లేని సినిమా అయితే లేదు కదా. వైవా హర్ష గారు అండ్ వెన్నెల కిషోర్ గారు సూపర్. రేటింగ్ ఎంత సార్? 5 హిట్ అండి. థ్యాంక్ యూ. సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు చూడండి మీకు అర్థమవుతుంది. మూవీలో మీకు నచ్చింది? చాలా బాగుంది. లేదు బాగుంది. బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. హైలైట్స్ ఏమనిపించింది? మ్యూజిక్ బాగుంది. అంటే స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కూడా బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుంది. మూవీ చాలా బాగుంది. హైలైట్స్ ఏమనిపించింది? ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, గ్రాఫిక్ కానీ చాలా బాగుంది. హైలైట్స్ ఏమనిపించింది మూవీకి? హైలైట్స్ అని బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ, మ్యూజిక్ కానీ
హారర్ టైప్ అండ్ కామెడీ టైపు కానీ టైమింగ్ అన్నీ చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది, అంటే డిఫరెంట్ జోనర్ ఉన్నది. అంటే విరూపాక్ష అంత విరూపాక్ష అండ్ సమ్వాట్ మన ఎక్కడి పోతావు చిన్నవాడు అవన్నీ కలిపి హారర్ టైప్ అండ్ కామెడీ సెన్స్ అన్నీ బాగుంది. ఇటు కొట్టడానికి వచ్చేసి ఇటు అనేసి అంటే మ్యాక్సిమం ఇట్టే అనుకోవచ్చు, చూడొచ్చు రెగ్యులర్ మూవీ. వెన్నెల కిషోర్ కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ మన వైవార్షాది కామెడీ కానీ ట్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయి. కామెడీ అండ్ హారర్ అన్నీ చాలా బాగున్నాయి. సందీప్ కిషన్ ఎలా చేశాడు? సందీప్ కిషన్ది కూడా మంచిగా ఉన్నది. ఎలా ఉంది ఊరి పేరు భైరవకోన? బాగుంది భయ. మొత్తం ఒక దయ్యాలు అంతా దయ్యాలు ఊరి పేరు భైరవకోన అంటే అది మొత్తం ఒక దయ్యాలకు రాజ్యం అనమాట. అది ఆ దయ్యాలు పగలతోటి అన్నిటితోటి ఉండి ఒక ఊరిని క్రియేట్ చేసుకుంటారు, అదే ఊరి పేరు భైరవకోన. సందీప్ కిషన్ రోల్ ఏమంటే తనకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేస్తుంటారు, చిన్న మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల తను ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను చేసిన నిజమేంటో హీరోయిన్కి తెలియదు. అది ఒక సస్పెన్స్ బాగుంటుంది మూవీలో. హర్రర్ ఉందా? మొత్తం స్టార్టింగ్ నుంచి డెడ్ ఎండ్ వరకు మొత్తం హర్రరే ఉంటుంది. ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ మన హీరో ఇంట్రడక్షన్ కానీ ఇందులో ఒకటి ఏంటంటే ఇందులో హీరో కూడా మూవీలో వర్క్ చేస్తారనమాట, హీరోలకు డూపు. అదొకటి మంచిగా అనిపించింది. సాంగ్ సెకండ్ హాఫ్లో నిజమే చెప్తున్న సాంగ్ చాలా బాగుంటుంది ఆ మూవీలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదానికి అంటే సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ డైరెక్షన్ ఆనంద్ అన్నది కూడా మంచిగా ఉంది. ఆనంద్ కుమార్ చాలా బాగుంది డైరెక్షన్. కామెడీ ఎలా ఉంది? స్టోరీ డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు ఇన్ని రోజులు వచ్చిన ఈ సినిమాల కంటే ఎప్పుడు స్టోరీ రాదు. కామెడీ సందీప్ కిషన్ ఇంకా మనోడు జాన్ అని ఉంటాడు ఒకడు, వైవార్ష, వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కన్వర్జేషన్ బాగుంటుంది, వాళ్ళిద్దరికి బాగుంటుంది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఇందులో ఒక డాక్టర్కి సంబంధించిన రోల్ అనమాట. అది నాటు వైద్యాలు అవి ఇచ్చేటోడు చాలా బాగుంటుంది. అతనిది ఎక్కువ ఫన్ వచ్చింది అతని వల్లనే మూవీలో. అతనితో కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే విరూపాక్షతో పోలుస్తున్నారు కదా, విరూపాక్ష అంతా హిట్ కొడుతుంది. విరూపాక్షకి దీనికి సంబంధం పెట్టకండి. ఆ మూవీ ఈ మూవీ అదే మొత్తం చేతబల్లి వాటికి సంబంధించింది ఉంటుంది. ఇది పగలు ప్రతీకారాలు దయ్యాలకు సంబంధించింది ఉంటుంది. కానీ ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ 3 years కష్టం ఏంటో ఈ మూవీ తోటి మనకి అర్థమైపోతుంది. అంటే చెప్పినంత ఈజీ కాదు, రివ్యూ చెప్పినంత ఈజీ కాదు ఒక అవుట్పుట్ ఇవ్వడం. అంటే ఒక్కొక్క షాట్ రావాలంటే చాలా కష్టపడాలి, 24 క్రాఫ్ట్స్ కూడా. అంటే పర్లేదు, బాగుంది మూవీ అయితే. బాగుందన్న స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ అంతా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడొచ్చు. మెయిన్ హైలైట్స్ ఏమనిపించినాయి మూవీలో? బాగుందా అంటే ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి, సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, చూడొచ్చు అన్న. విరూపాక్షతో పోలుస్తున్నారు కదా, అంత పెద్ద హిట్ కొట్టాడు విరూపాక్ష కొట్టాడన్న. మ్యూజిక్ ఎలా ఉందన్న? బాగుంది. ఆ సాంగ్ ఒకటి హైలైట్ అయింది కదా, ఆ సాంగ్ అయితే బాగుందన్న. మెయిన్ ఆ సాంగ్ కోసం వచ్చాం, సినిమా కోసం కదా. కానీ కాకపోతే సందీప్ కిషన్ కూడా ఎంత కాన్ఫిడెంట్గా 1 day ముందే దింపాడంటే చిన్న హోప్ ఉంది, బాగుంటుంది అనుకుని వచ్చాం. కానీ సినిమాలో అయితే అలానే స్టోరీ ఎందుకన్నా మళ్ళీ చెప్తే మళ్ళీ బాదు కదా. చూడండి, సినిమా అయితే హైలైట్ ఉందన్న. హర్రరా ఉంటుంది. నాకు టైం అయిందంటే వెళ్ళాలి. నాకు డైరెక్షన్ అయితే చాలా ఇష్టం. అంతకుముందు మూవీ సంథింగ్ అది నిఖిల్ మూవీ ఎక్కడికి పోతే వచ్చిన వాడు మూవీ నుంచి ఆ మూవీని చూసి ఈ మూవీ కోసం చూసిన తర్వాత నార్మల్గా వెళ్ళిన, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళిన. చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది మూవీ అయితే. ఎక్స్పెక్టేషన్ పెట్టినుకున్న దానికంటే హై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగున్నది. అందరు చూడొచ్చు మూవీ అయితే. హైలైట్స్ అంటే గ్రాఫిక్స్, స్టోరీ కూడా బాగుంది, లవ్ స్టోరీ బాగుంటుంది, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ అయితే ఆల్రెడీ ఒకటి వైరల్ అయింది కదా, దాంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ వస్తాడు, అది హైలైట్. డిఫరెంట్ స్టోరీ అన్నా లేదంటే రొటీన్ అనిపించింది? అంటే డిఫరెంట్ స్టోరీనే, అంటే వాళ్ళకి ఇది బెస్ట్ అనుకోవచ్చు, చాలా బాగున్నది. బ్యాక్గ్రౌండ్ విరూపాక్ష అంటే కంటెంట్ బేసిక్ సేమ్ ఆ విధంగా ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. హిట్ అవుతుంది విరూపాక్ష అంతా. మూవీ మాత్రం హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది. హిట్ స్టోరీ అంటే వేరే కామెడీ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. లవ్ స్టోరీ, కామెడీ, గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంది. సినిమా మాత్రం బాగానే ఉంది.